కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. నా ప్రియాతి ప్రియమైన శ్రోతలు, మీ అందరికీ ఈరోజు ఒక గుడ్ న్యూస్ అండి. అదేమిటి అంటే, మన కథావాణిలో ఎన్నో రోజుల నుంచి ధారావాహికంగా నడుస్తున్న చెప్పాలని ఉంది ఈ వీడియోతో 100 వీడియోలను పూర్తి చేసుకుని సెంచరీ కొట్టేసింది. అందుకని ఈరోజు కథావాణి ఇంట పండుగ వాతావరణం నెలకొంది. జీవితంలో పండుగ అంటే ఏంటి? ఎప్పుడు మనం సంతోషంగా ఉంటే అప్పుడు పండుగ. సంతోషంగా ఎప్పుడు ఉంటాం? ఏదైనా సాధించినప్పుడు, ఒక పరీక్ష పాస్ అయినప్పుడు. ఈరోజు ఆ పరీక్షలో నేను 100 మార్కులతో పాస్ అయి ఆ విజయాన్ని మీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విజయం నాది మాత్రమే కాదండి, మీది కూడా. 100 వీడియోలను ఏదీ మిస్ కాకుండా, విసుగు చెందకుండా వింటూ, ఆనందిస్తూ, ప్రశంసలతో, విశ్లేషణతో ఎన్నో కామెంట్స్ పెట్టారు మీరు. అందులో ఏ ఒక్కటి మీరు ఏ ఫార్మాలిటీ కోసమో మొహమాటానికో పెట్టినవి కావు అని నాకు తెలుసు. ఒక తపనతో, ఆరాటంతో, ఆసక్తితో వ్యాఖ్యానించినవి, చర్చించినవి, నా వెన్నుదన్నుగా ఉంటూ నాకు సలహాలు, సూచనలు ఇస్తూ నన్ను ముందుకు నడిపించినవి. కనుక ఇందులో మీ భాగస్వామ్యం చాలా చాలా ఎక్కువ అని ఘంటాపదంగా చెప్తున్నాను. అందుకని మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు పేరు పేరున తెలియజేస్తున్నాను. నాకు కథావాణిలో నా స్వంత కథలు కాక ఈ చెప్పాలని ఉందిని ప్రవేశపెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటే, నా మనసులో నిరంతరం రకరకాల ఆలోచనలు, అవి ఇవి అని కాకుండా ఎన్నో విషయాలకు సంబంధించినవి మనసులోకి వస్తూ ఉంటాయి కదా. ప్రశ్నల రూపంలో కొన్ని, విషయ వివరణ రూపంలో మరికొన్ని, ఇలా. వాటిని ఎవరితోనన్నా షేర్ చేసుకోవాలని, తెలియని వాళ్లకు నాకు తెలిసినవి చెప్పాలని, వాళ్లకు తెలిసినవి నేను తెలుసుకోవాలని, చర్చలు చేయాలని, ఇలా ఏవేవో అనిపించేవి. ఎవరికి చెప్తాం? ఎవరికి చెప్తే ఎవరు వింటారు? అందుకే కథలు, వ్యాసాలలో నా అభిప్రాయాలను, నేను కోరుకున్న సమాజాన్ని, మనుషులలోని వింత వింత మనస్తత్వాలను, పోకడలను, ఇలా ఎన్నింటినో అవకాశం వచ్చినప్పుడల్లా పాత్రలు అనిపించటం, సన్నివేశాల రూపకల్పన చేయటం చేసేదాన్ని. సామాజిక, రాజకీయ అంశాలకేమో వ్యాసాలు నాకు వేదికగా చాలా ఉపయోగపడ్డాయి. ఎన్నో వ్యాసాలు వ్రాసి వివిధ పత్రికలకు పంపాను. ఒక్క ఆంధ్రభూమి దినపత్రికలోనే కొన్ని 100 వ్యాసాలు ప్రచురించబడ్డాయి. అయినా ఇంకా చెప్పాలన్న నా తపన, ఆరాటం తీరకపోవటంతో కథావాణిలో చెప్పాలని ఉంది అనే ఈ శీర్షికను ప్రవేశపెట్టి ముందు 5 నిమిషాల కాల పరిమితిని పెట్టుకున్నాను. స్టార్టింగ్లో 3-4 వీడియోలు నావి అలాగే ఉంటాయి. ఆ తర్వాత రాను రాను 10 నిమిషాలు, 12 దాటి ఇప్పుడు 15 నిమిషాల టైం తీసుకుంటున్నాను. ఇంతవరకు 16కు మాత్రం రాలేదు. ఇందులో ఎప్పుడూ ఒకే ధోరణిలో ఒకే టాపిక్ ఉండకూడదని అనుకుని వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, రాజకీయ, పౌరాణిక, ఇలా వివిధ అంశాల మీద వివిధ పద్ధతులలో స్క్రిప్ట్ రాసుకొని దాన్ని రికార్డ్ చేసి మీకు వినిపిస్తూ ఇప్పటికీ 100 వీడియోల మైలురాయి దగ్గరికి వచ్చాను. ఈ తొలి విజయం నా ఒక్కదానిది ఎంత మాత్రం కాదని, మీ అందరి ప్రోత్సాహం, సహకారంతోనే దీన్ని సాధించానని వినయపూర్వకంగా మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఎన్ని కామెంట్స్, ఎంత పెద్ద పెద్ద కామెంట్స్, ఎన్ని సరదా సరదా మాటలు. అందులో
ఎంతటి చర్చలు! ఇవిగాక నేను చెప్పిన దానికి పొడిగింపులా మీరు మీకు తెలిసిన విషయాలను ఎన్నింటినో దానికి జత చేస్తూ వ్యాసానికి పుష్టిని, పరిపూర్ణతను కలిగిస్తూ వస్తున్నారు. అందుకే మీ కామెంట్స్కు నేనిచ్చే చాలా రిప్లైస్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. అదేమిటి అంటే, మీరు లేకుంటే నేను లేను. ఈ చెప్పాలని ఉంది లేదు, కథావాణి అసలే లేదు. అందుకే మీ స్పందన నన్ను ఎప్పటికప్పుడు ఆశ్చర్యచకితురాలని చేస్తూ మరిన్ని కబుర్లు చెప్పేలా నన్ను ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ సందర్భంలో ఒక రచయిత్రిగా నేను నా మనసులోని మాట ఒకటి మీతో చెప్పాలని అనుకుంటున్నానండి. రచయిత్రిగా అని ఎందుకన్నానంటే, వ్యక్తిగతంగా మన మధ్య స్నేహం, ప్రేమ ఏర్పడటానికి మీ కామెంట్స్, నా రిప్లైలు ఒక వారధిలా ఏర్పడి ఎంతో సహకరిస్తున్నాయి కదా. అలా మన మధ్య ఏర్పడిన బంధంతో ఈ వాణి అంటే ఒక నిర్దిష్ట అభిప్రాయం, నమ్మకం, నా రచనల పట్ల ఒక రకమైన ఇష్టం, విశ్వాసం మీకు ఏర్పడి ఉంటాయి గనక ఒక మనవి లాంటి చిన్న క్లారిఫికేషన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏదైనా ఓపెన్గా మాట్లాడటం, మనసులోని మాటను ఓపెన్గా చెప్పటం నాకు అలవాటు గనక ఇలా చెప్తున్నాను. అది ఏమిటి అంటే, నేను నా కథలు, వ్యాసాలు ఈ చెప్పాలని ఉంది, ఇలా నా రచనలన్నింటిలో కూడా నా పాత్రల చేత ఓపెన్గానే మాట్లాడిస్తాను. నేను చేసే వ్యాఖ్యానాలు కూడా ఓపెన్గానే చేస్తాను. ఓపెన్గా మీన్స్ రాస్తున్న సందర్భం అది రొమాన్స్ అయినా, రాజకీయమైనా, జోక్ అయినా, సమాజాన్ని విమర్శించటమైనా, ఇలా దేన్నైనా ఆ సందర్భంలో నన్ను నేను మర్చిపోయి పాత్రలో లీనమై పాత్రోచిత, సందర్భోచిత సంభాషణలను రాయాల్సి ఉంటుంది, స్వరబద్ధం చేయాల్సి ఉంటుంది. డైలాగ్ చెప్పేటప్పుడు స్వరంలో సరసాలు, గారాలు, శృంగార భావాలు వ్యక్తపరచాల్సి వస్తే నేను సిగ్గుపడకుండా రాయాలి, పలకాలి. అప్పుడే అక్కడ సీన్ రక్తి కడుతుంది. కనుక అలాంటి సందర్భాలు నా వీడియోల్లో వచ్చినప్పుడు ఈ వాణి ఏంటి ఇలా చెప్తోంది, ఇలా మాట్లాడుతోంది అని మీరు అనుకోకుండా నా వయసును, నా డిగ్నిటీని కాసేపు మర్చిపోయి నాలోని రచయిత్రిని మాత్రమే మీరు చూడవలసిందిగా కోరుతున్నాను. ఒక నటుడు లేక నటి హీరోగా, విలన్గా, దొంగగా, హంతకుడిగా, వేశ్యగా, విటునిగా ఎలా బహువేషధారణ చేసి పాత్రకు తగ్గట్టు తన హావభావాలను మారుస్తాడో ఒక రచయిత్రి కూడా అంతే. ఎన్నో పాత్రల వర్ణన, వేషభాషలు, భాషలో యాస, ప్రవర్తన, ఇలా ఏదైనా ఉన్నది ఉన్నట్టు రాయాల్సి ఉంటుంది. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో దాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పగలిగాననే అనుకుంటున్నాను. ఇంకొంచెం వివరణ కోసం నిజంగా ఒక రచయిత్రి విషయంలో జరిగిన ఒక సంఘటనను మీకు ఉదాహరణగా చెప్తాను. ఒక సాహిత్య వేదిక మీద ఒక పుస్తకావిష్కరణ సభలో ఒక ప్రముఖ రచయిత్రి, ఆమె పక్కన ఒక వర్ధమాన రచయిత్రి కూర్చొని ఉన్నారు. ఆ రోజు ఆవిష్కరించబడుతున్న నవలలో ఇతివృత్తం ఒక వేశ్య చుట్టూ తిరుగుతుంది. అందుకని ఆ పిల్ల రచయిత్రి ఈ పెద్ద రచయిత్రి మీదికి వంగి చెవిలో, ఆ వేశ్య పాత్రను అంత న్యాచురల్గా అలా ఎలా చిత్రీకరించారు, అనుభవం ఉన్నదానిలా అని అడిగింది. అదో పెద్ద జోకులా, వ్యంగ్యంగా. దానికి ఈ పెద్ద రచయిత్రి నవ్వి, అవునా, అంత బాగా రాశానా, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మీరొక విషయం గమనించాలి. ఒక దొంగ పాత్రను చిత్రీకరించే రచయిత ఆ పాత్ర సహజంగా రావటం కోసం ఒకసారి తను దొంగతనం చేసి చూసి ఎలా రాయడో ఇది కూడా అంతే. రచన అంటే అర్థం ఏ పాత్రనైనా ఊహించి
దానికి ప్రాణప్రతిష్ఠ జరిగేటంత సహజంగా రాయటం. అలా రాయలేనప్పుడు ఏదైనా చిల్లర దుకాణంలో పద్దులు రాసుకోవాలి కానీ కథలు రాయకూడదు అని చెప్పిందట. దాంతో మళ్ళీ నోరెత్తలేదు ఆ పిల్ల రచయిత్రి. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, నేను ఒక వేశ్య మీద రాసిన సిగ్గు అనే కథ రచన మాసపత్రికలో పబ్లిష్ అయి సూపర్ డూపర్ సక్సెస్ కావటం. కథావాణిలో ఉంది, వినని వాళ్ళు వినండి. కావాలంటే మళ్ళీ దాన్ని నేను రీపోస్ట్ చేస్తాను. సో కథావాణి శ్రోతలు, ఇప్పుడు స్పష్టత వచ్చింది కదా మీకు? అయినా ఇవన్నీ మీకు తెలియని విషయాలనే కాదు నేను చెప్పేది. ఇది రచయిత్రిగా నా గోడు. దాన్ని మీకు నేను వినిపించటం అన్నమాట. రచనలు చేసేవాళ్ళు దేనికి సిగ్గుపడకూడదు, భయపడకూడదు. చెప్పదలుచుకున్నది స్పష్టంగా, ధైర్యంగా చెప్పాలి. ఎవరేమనుకుంటారో అని మొహమాట పడుతూ కూర్చుంటే ఇన్ని కథలను, ఇన్ని పాత్రల సృష్టిని నేను చేయగలిగి ఉండేదాన్ని కాదు. కథ అంటే ఎక్కడ ఏ పదం వాడాలో ఆ పదం పడితేనే అది శ్రోతల గుండెల్లోకి సూటిగా వెళ్ళి తగిలి రసోత్పత్తి జరుగుతుంది. అలా కాకుండా నేను మొహమాట పడుతూ రాస్తే, నసుగుతూ చదివితే రసోత్పత్తి కాకపోగా కథ మీద విరక్తి వచ్చేస్తుంది వినేవాళ్లకు. కాకుంటే అసభ్య పదజాలాన్ని మాత్రం ఏ రచయిత వాడకూడదు, ఉచ్చరించకూడదు. కథావాణి శ్రోతలు, ఇదంతా చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నానో, నిజమే చెప్తోంది అని అనుకునేలా చేస్తున్నానో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నది మాత్రం నా హృదయంలో నుంచి వస్తున్న మాటలండి. అవసరం అనిపించే చెప్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు తెలిసినవే అయినా నేను చెప్పటం ఎందుకు అంటే, పీత కష్టాలు పీతవి అన్నట్టు రచయితల కష్టాలు రచయితలకు ఉంటాయి గనక. అది అనుభవించే మాకే తెలుస్తుంది. కొన్ని కథల సబ్జెక్టు మేము ఎంచుకున్నవి ఎలా ఉంటాయంటే, మా బంధువులు లేక మా స్నేహితులు ఎవరో భుజాలు తడుముకొని మమ్మల్ని గురించే రాశావు అని అనుకునేలా కాదు, మమ్మల్ని మొహం పట్టుకొని అడిగేలా ఉంటాయి. నిజానికి ఒక్కోసారి మాకే అసలు ఆ విషయం తెలియదు. కాకతాళీయంగా ఒక్కోసారి అలా జరుగుతుంటుంది. నా విషయంలో అలిగి అలా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మరొక కష్టం ఏమిటంటే, అత్తను సమర్థిస్తూ ఒక కథ రాస్తే కోడళ్ళందరికీ కోపం వస్తుంది. కోడళ్ళని సమర్థిస్తూ రాస్తే అత్తలకు కోపం వస్తుంది. కానీ మాది ఎప్పుడు సమదృష్టేనండి. ఒక కథ అలా, ఒక కథ ఇలా రాస్తాం. అన్ని కోణాలను పరిశీలిస్తాం. ఆ విషయం ఆ రచయిత రచనల పట్ల పూర్తి అవగాహన ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. కనుక కథలు వినేవాళ్ళు, చదివేవాళ్ళు కూడా ఇలాంటి భావజాలం నుంచి బయటికి వచ్చి విశాల దృక్పథంతో వింటే, వ్యక్తిగతంగా తీసుకోకుండా కథను కథగా చూసి విశ్లేషిస్తే మేము ఆనందిస్తాం, మీ నుంచి ప్రోత్సాహాన్ని పొందుతాం. ఈరోజు చెప్పాలని ఉంది, శత వీడియోల పండుగ సందర్భంగా ఏ టాపిక్ని తీసుకోకుండా ఇలా 100 వీడియోల పండుగ పేర నా గురించి, నా రచనా విధానం గురించి మీతో మనసు విప్పి మరోసారి మాట్లాడాలని అనిపించి ఇలా మీ ముందుకు వచ్చాను. నేను ఇందులో చెప్పిన విషయాలు, చేసిన విమర్శలు అన్నీ జనరల్గా రచయితలు ఇలా ఉంటారు, కొందరు శ్రోతలు ఇలా ఉంటారు అని చెప్పినవే కానీ ఎవరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పినవి ఎంత మాత్రం కాదని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు 100వ మైలురాయిని దాటిన మన చెప్పాలని ఉంది. మీ సహకారంతో ఇంకా ఇంకా ముందుకు ఇలాగే సాగాలని కోరుకుంటూ ఈ శుభదినం రోజు మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరిగా ఒక్క మాట అండి. అదేమిటి అంటే, తెలుగు భాష పట్ల నాకు కొంత పట్టు ఉన్నా నా రచనలు
బాగానే ఉంటాయని మీకు అనిపించినా ఒక్కోసారి అనుకోకుండా నా వల్ల కూడా కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇదే పని అన్నట్టు ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తూనే ఉంటాను గనక. మరో విషయం ఏమిటంటే మీ కామెంట్స్ మీరు పెట్టేవి ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే నేను ఒక్కదాన్ని అన్ని కామెంట్స్కు రిప్లై ఇస్తూ ఉంటాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ నిరంతర ప్రక్రియలో ఏదైనా పొరపాటు ఒక్కోసారి మానవ మాతృరాలిని కనుక నా వల్ల కూడా జరగవచ్చు. నేనేదో మీతో జోక్గా సరదాగా ఏదైనా ఒక మాట అనబోతే అది ఫెయిల్ అయి మీకు మరోలా ధ్వనించవచ్చు. అందరికీ నాదొక విన్నపం ఏమిటంటే నేను కావాలని ఎవరిని హర్ట్ చేసే వ్యక్తిని కాదు. నాకు ఎవరితోనూ భేదభావాలు కానీ ఎక్కువ తక్కువలు కానీ ఉండవు. నాకు నా శ్రోతలందరూ సమానమే. నా శ్రేయోభిలాషులు, నా మిత్రులు మీరే. ఒకళ్ళకొకళ్ళం ఎదురెదురుగా కనిపించకపోయినా ఆన్లైన్లో అల్లుకుపోయిన మనసు బంధాలు మనవి. కనుక తెలియక నా వల్ల ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగితే, నా వల్ల ఎవరైనా హర్ట్ అయితే క్షమించవలసిందిగా మనవి. కథావాణి మనందరిది. మనం అందరం కథావాణి కుటుంబ సభ్యులం అని చెప్తూ ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.